మరి కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా ఒకసారి అది కూడా ఇప్పుడు అవసరమా? లేదా వెయిట్ చేయాలా? హ్మ్. ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ అవసరమా లేదా అనేది మీ క్వశ్చన్, రైట్? హ్మ్. హ్మ్. మధ్యలో ఉండట్లేదు. రైట్. రైట్. సో, రైట్. మ్యూట్ చేయండి చెప్తాను. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రకరకాల లెవెల్స్ ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ జోన్, డిజార్డర్ జోన్ అండ్ డిసీజ్ జోన్ అన్నాము. డిసీజ్ జోన్ అంటే వాళ్ళకి ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ థర్డ్ జోన్‌కి రావాలంటే 2 దాటి రావాలి కదా! మొదటి డిస్కంఫర్ట్ జోన్ దాటితేనే డిజార్డర్ జోన్‌లోకొస్తారు. డిజార్డర్ జోన్ దాటితేనే డిసీజ్ జోన్‌లోకెళ్తారు. ఒక్కొక్కసారి చిన్నదానికి కూడా మనము హ్మ్. ఈ డిసీజ్ జోన్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా గూడా ఒక్కొక్కసారి ట్రోమాకి ఏదో మనకేదన్నా యాక్సిడెంట్ తప్పినా, భూకంపంలో ఇరుక్కున్న, యుద్ధం అప్పుడు, లేకపోతే రేప్, అబ్యూజివ్ బిహేవియర్ ఇటువంటివి ఉన్నప్పుడు కూడా సడెన్‌లీ డిసీజ్ జోన్‌కెళ్ళిపోయారు. అంటే ఈ క్రాస్ చేసే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్న తర్వాత సమ్‌టైమ్స్ ఏమవుతదంటే చిన్న చిన్న స్ట్రెస్ కూడా మళ్ళీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశాలుంటాయి. ఒక దెబ్బ తగిలింది. దెబ్బ రకరకాల లెవెల్‌లో తగలొచ్చు. ఇక్కడ ఒత్తుకుని ఉండొచ్చు. హ్మ్. లేదా కొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు. లేదా అక్కడ చర్మం లేసిపోయి గాయమయ్యి బ్లీడ్ కూడా అవ్వచ్చు. ఈ బ్లీడ్ అయిందంటే మిగతాయి 2 జరగలేదని కాదు. దాటి వెళ్ళింది. హ్మ్. ఈ బ్లీడ్ అయిపోయి ఉన్నప్పుడు గాయం ఉంది. ఆ గాయము మానటానికి చాలా టైం పడతది. హ్మ్. ఈ గాయంలో ఉన్నప్పుడు మళ్ళీ చిన్న చిన్న ఒత్తిడులు అవి ఏ ఎగ్జామ్సో, పెళ్ళో, లేకపోతే డెలివరీయో, లేకపోతే ఇంటర్వ్యూనో ఏదన్నా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ గాయం రేగే అవకాశం ఉంది. ఇది ఫిజికల్ గాయం. హ్మ్. రైట్? అలాగే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళా ఆ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఒక 2, 3 రోజులో, వారం రోజులో ఒత్తిడిలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటది. లేదా ఒక్కొక్కసారి కూడా సడెన్‌లీ ఆ యొక్క ఉలిక్కిపాటుతోని ఏమన్నా జరిగినప్పుడు ఏదో కుక్క అరిసినప్పుడో, ఇంకోటో అయ్యే అవకాశం ఉంటది. అట్లాంటప్పుడు కూడా మళ్ళీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినట్టే చేయాలి. హ్మ్. అటువంటప్పుడు కౌన్సెలింగ్ అంటే మొదట మనం మెడిసిన్‌కి వెళ్ళాలి. ఎందుకంటే గతంలో మెడిసిన్ వాడే దాటొచ్చాం. అవును. మెడిసిన్‌కి వెళ్ళిన తర్వాత అవసరమైతే 1, 2 సెషన్‌లు తీసుకోవచ్చు తప్పేం లేదు. అవసరమా లేదా అంటే ఖచ్చితంగా ఇది అవసరమో కాదో అని చెప్పలేం. హ్మ్. ఇప్పుడు ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్నా సరే మళ్ళా దాన్ని ఆ గాయాన్ని ఏ విధమైన ఇన్సిడెంట్ దాన్ని రేకెత్తికించకుండా ఉంటే మానిపోతది. కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటది కదా! లైఫ్ అన్నాక ఏదో ఒక సమస్య వస్తూ ఉంటది. అవును. ఎక్కడో వాచ్‌మెన్ ఏదో అవమానించాడు. లేకపోతే రావద్దన్నాడు. లేకపోతే ఇంకోటేదో అయింది. లేకపోతే బస్ కండక్టర్ తిట్టాడు. ఇయన్నీ బాధ పెడుతూ ఉంటాయి ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు. కదా! ఇవేమీ లేకపోతే తగ్గిపోతాయి. కానీ వీటన్నిటిని తట్టుకోవడం కోసం మనం మెడిసిన్ యొక్క సపోర్ట్ ఎలాగైతే తీసుకుంటున్నామో, అలాగే సమ్‌టైమ్స్ 1, 2 సెషన్‌లు కౌన్సెలింగ్ గూడా తీసుకోవచ్చు. ఫుల్ కౌన్సెలింగ్ అయిపోయినోళ్ళు. లేదు అసలు ఏ కౌన్సెలింగ్ తీసుకోని వాళ్ళైతే కంప్లీట్‌గా మొదటి నుంచి చివరి దాకా కౌన్సెలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్.